నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కృష్ణ చైతన్యాని. ఇవాళ మనతో పాటు ఎల్లిస్ట్ ఇంద్రనీల్ గారు ఉన్నారు. సో ఇవాళ మనం హాట్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో దాని గురించి ఆయన అడిగి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే అమరావతి బిల్లు ఏదైతే ఉందో కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఆ బిల్లుని ఎందుకు తిరస్కరించారు, దాన్ని ఎందుకు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఏపీకి అంటించారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే పెట్ ప్రాజెక్ట్ ఉందో అది ఎందుకు రిజెక్ట్ అయింది అనేది తెలుసుకుందాం. ఇంద్రనీల్ గారు నమస్తే. ఏంటి సార్ అమరావతి బిల్లు ఎందుకు రిజెక్ట్ అయింది అక్కడ? అంటే అది రిజెక్ట్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ వీళ్ళకి కూడా తెలుసు సార్. బేసికలీ ఏంటి, మీకు అమరావతి అనేది 2014 నుంచే దాన్ని రాజధానిగా గెజిట్ ఇవ్వమని అడిగారు. 2014 నుంచి ఇప్పుడు ఇచ్చిన బిల్ ఏంటి, 2014 నుంచే అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అనే విధంగా గెజిట్ నోట్ అడిగారు. అయితే మీరు ఇది చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 2014లో బైఫర్గేషన్ జరిగి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి మనకు సపరేట్ అయిన తర్వాత మనకు బైఫర్గేషన్లో కొన్ని రూల్స్ అంటే మనకి కొన్ని ఉన్నాయి హామీలు. ఏమిటి, 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధాని. సో ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే 2014 నుంచి 19 మధ్య ప్రపోజల్ పెట్టారు, అప్పుడు అవ్వలేదు, మధ్యలోనే వైసీపీ విస్మరించింది, ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏదో రాజధానిని ట్రై చేస్తున్నారు అనే ఒక భావనలో ఉంటారు. ఫస్ట్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు మనకు అవకాశం ఇచ్చి అది బిల్ రూపంలో ఉన్నప్పుడు మనం కొత్తగా ఏకైక రాజధానిగా మనం అమరావతిని 2024 ఆ పర్టికులర్ డేట్ కంప్లీట్ అయ్యే వరకు ఎవరికి ఆప్షన్ లేదు. ఓకే, అంటే వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, అంతకుముందున్న టీడీపీ అవ్వచ్చు, దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సపరేట్గా ఒక రాజధాని ఇది అని చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బైఫర్గేషన్ విభజన హామీల్లో అమెండ్మెంట్ చేయాలి. విభజన హామీలు అమెండ్మెంట్ చేయాలి అనే దాకా మరి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉన్నప్పుడు అది లీగల్గా ఉన్నప్పుడు మనం కొత్తగా చేయడానికి లేక వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, గతంలో 2014 నుంచి 19 వరకు టీడీపీ కానీ ఒక స్టెప్ తీసుకోలేపని ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, 14 నుంచి అడిగారు. ఓకే, అంటే 14లో అమరావతి లేదు కదా సార్, అంటే 16 అడగచ్చు కానీ 14 నుంచి అడిగినప్పుడు ఏమవుతుంది, లీగల్ ఇష్యూ జనరేట్ అవుతుంది. ఈ లీగల్ ఇష్యూ జనరేట్ అయినప్పుడు దాన్ని సార్ట్అవుట్ చేయాలి అంటే విభజన చట్టంలో ఉన్న ఉమ్మడి రాజధాని హైదరాబాదు అనే దగ్గర అమెండ్మెంట్ చేయాల్సి వస్తారు. ఓకే, సో ఆ అమెండ్మెంట్ చేస్తే చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ అమెండ్మెంట్ చేయాల్సి వస్తే ఆ విభజన హామీ చట్టాల్లోనేముంది, ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడేటప్పుడు వాళ్ళ కొత్త రాజధానికి కంపల్సరీ కేంద్రం సహకారం అందించాలి అని రూల్లో ఉంది. ఇప్పుడు 2014 నుంచి దీన్ని గెజిట్ చేయాలంటే ఫస్ట్ అమెండ్మెంట్ చేయాలి. ఆ అమెండ్మెంట్కి కూడా కేంద్రం యాక్సెప్ట్ చేస్తే 2014 నుంచి ఈ రోజు వరకు అప్రాక్సిమేట్లీ అంటే 16 నుంచి చూస్ చేసుకున్నా కూడా ఒక 9 సంవత్సరాల వరకు రాజధాని పేరుతో చేసిన అప్పులు అవ్వచ్చు, ఇక్కడ జరిగిన ప్రోగ్రెసివ్ వర్క్స్ అవ్వచ్చు, వీటన్నిటి యొక్క ఖర్చుల బాధ్యత కేంద్రం తీసుకుంటుందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదా? ఇలాంటి లీగల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. మీరు కేంద్రం తీసుకునేట్లయితే కేంద్రం డిసైడ్ చేస్తుంది. అంటే మీరు కేవలం డిపిఆర్ సబ్మిట్ చేయాలి, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే దానికి అయ్యే ఖర్చు ఏంటి, ఎంతలో చేయాలి, అండ్ కేంద్రం ఎంత సపోర్ట్ చేస్తుంది, దాని టెండర్ కూడా ఎంత బడ్జెట్లో పిలవాలి, ఇవన్నీ కూడా రూల్స్ ఉంటాయి. వీళ్ళు ఇష్టానుసారంగా ఇప్పుడు మీరు అమరావతి విషయంలో మీరు తీసుకుంటే ఏదైనా ఒక నేషనల్ హైవే కిలోమీటర్కి 18 కోట్ల నుంచి హయ్యెస్ట్ 22 కోట్ల మధ్య ఉంటే పర్ కిలోమీటర్ 54 కోట్ల నుంచి 54 కోట్లు యావరేజ్గా నడుస్తుంది అమరావతిలో. రీసెంట్గా అయితే 175 కోట్ల కిలోమీటర్కి 175 కోట్లు శాంక్షన్ చేశారు. మరి ఎలా చేయబోతున్నారు ఏంటో తెలీదు. సో ఇవన్నీ ఎలా ఉంటాయి, కేంద్రం రెగ్యులర్గా ఇచ్చే బడ్జెట్కి 3-4 రెట్లు ఉన్నప్పుడు వీటన్నిటిని యాక్సెప్ట్ చేస్తుందా కేంద్రం? ఇష్టానుసారంగా మనకు కావాల్సిన వాళ్ళ కోసం టెండర్లు ఇచ్చుకోవడం కోసం ఆ రేట్లు భారీ స్థాయిలో పెంచేయటం. ఒక సామాన్యుడికి కూడా తెలుసు కదా, నేను ఒక ఇల్లు కట్టుకుంటే ఎస్ఎఫ్టీకి 4,000 రూపాయలు ఈ రోజున ఉన్న ఖర్చులో కంప్లీట్ అయ్యేటప్పుడు మరి 9,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి రాజధాని ప్రాంతంలో ఇస్తున్నారు అంటే ఏం జరుగుతుందో సామాన్యులకు సైతం తెలుస్తున్నప్పుడు కేంద్రం ఆ స్థాయిలో మీరు శాంక్షన్ చేసిన బిల్లులు శాంక్షన్ చేసిద్దా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కేంద్రానికి చిత్తశుద్ధి ఉండి ఉంటే, బీజేపీకి చిత్తశుద్ధి ఉండి ఉంటే 2014లో బైఫర్గేషన్ అసలు ముందు రాష్ట్రం విభజించబడినప్పుడు
బీజేపీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసింది కదా. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్లో తలుపులేసి మరీ చేసిన ఈ విభజన చట్టంలో బీజేపీ కూడా వాళ్ళ పాత్ర ఉంది కదా. మరి బీజేపీ వాళ్ళు ఆ రోజు సమర్థించిన వాళ్ళు తర్వాత వచ్చి విభజన హామీ చట్టాల్లో ఏవైతే హామీలు మనకు ఉన్నాయో అవి ఇప్పటివరకు నెరవేరలేదు కదా. షెడ్యూల్ 9 అంటే షెడ్యూల్ 10 వీటిలో ఉమ్మడి ప్రభుత్వ ఆస్తులు అవ్వచ్చు, ప్రభుత్వ కంపెనీలు అవ్వచ్చు, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నవి మన ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన వాటాలు ఇప్పటిదాకా రాలేదు కదా. ఇంకా కోర్టులో లీగల్గానే ఫేస్ చేస్తున్నాం కదా. మరి వీటన్నిటి గురించి మాట్లాడకుండా ఇక్కడ చూడండి ఎంత స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తారు చంద్రబాబు గారు అని చెప్పడానికి మీకు ఈ అమరావతి ఎపిసోడ్లో కూడా చూడండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు నేనేమి అమరావతి రాజధానిని చేయొద్దు అని చెప్పట్లేదు, లేదు మన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని ప్రోగ్రెసివ్గా స్టార్ట్ చేయొద్దు అని చెప్పట్లేదు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు ఆగమేఘాల మీద హైదరాబాద్ ఖాళీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏమన్నా ప్రజలు కోరుకున్నారా చంద్రబాబు గారు మీరు ఆడ నుంచి పరిపాలన చేయొద్దు, హైదరాబాద్ మనకొద్దు, మీరు వచ్చేయండి, మనకు హైదరాబాదు నుంచి రూపాయి కూడా మీరు తేవద్దు అని ఏమన్నా ప్రజలు కోరారా? నోటుకు ఓటు కేసులో దొరికిపోయి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది కాబట్టి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మళ్ళీ ఆ ఓటుకు నోటు కేసు కూడా ఏంటి, ఏ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన కేసు కూడా కాదు, మళ్ళీ పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఉన్న ఒక ఎమ్మెల్సీని కొనే టైప్ ఆఫ్ రాజకీయం అని. సో ఓటుకు నోటు కేసులో దొరికిపోయి ఆగమేఘాల మీద వచ్చేసి హైదరాబాద్ నుంచి అంటే ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు ఉన్న దాన్ని వదులుకొని వచ్చింది ఎవరు? దానివల్ల పిల్లలు చదువులు అన్నీ పక్కన పెట్టి ఫ్యామిలీలను హైదరాబాద్లో పెట్టుకుని ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, సెక్రటేరియట్ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్కి వచ్చి రెంట్లకు కూడా ఇల్లు దొరకని పరిస్థితుల్లో ఇబ్బందులు పడ్డారు. మీరు సింపుల్ లాజిక్ సార్. పల్లెటూరులో ఎవరు రెంట్ కోసం ఇల్లు కట్టరు కదా, ఉండటానికి ఇల్లు కట్టుకుంటారు. మీకు సిటీ కల్చర్కి వచ్చినప్పుడు ఏమైతే ఉండటానికి ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత మనీ జనరేట్ సెకండ్ హౌస్ అనేది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో కట్టుకుంటారు, అది రెంట్కి ఇచ్చుకుంటారు. పల్లెటూరులో ఆ వాతావరణం ఉండితే సెక్రటేరియట్ తీసుకెళ్ళి రోడ్లు లేని పొలాల మధ్య పెట్టేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అద్దెలకు ఇల్లు దొరక్క ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఎంతమంది ఆ రోజున చెప్పారు మమ్మల్ని కులం అడుగుతున్నారు, కులం చెబితే కానీ రెంట్లు ఇవ్వనన్నారు అని. మీకు విలేజ్లో అంటున్నారు, సిటీ విజయవాడ సిటీలో కూడా, విజయవాడ గుంటూరు టౌన్లో కూడా జరిగినాయి. నేనేమంటానంటే 33% రిజర్వేషన్లో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇల్లు కూడా దొరకని పరిస్థితి, ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. సో వీటన్నిటికీ కారణం ఎవరు? ఒక వ్యక్తి యొక్క స్వార్థ రాజకీయాలు కాదా? ఇప్పుడు కూడా నేను చెప్పబోతుంది ఏంటంటే ఇప్పుడు కూడా మీరు ఆలోచించండి. ఒకవేళ విభజన హామీ చట్టాల్లో కూడా అమెండ్మెంట్ చేయాల్సిన పరిస్థితి తీసుకురావాలి అనే ఉద్దేశం వీళ్ళకు ఉండి ఉంటే, అంటే అమరావతిని 2014 నుంచి రాజధానిగా ఎంపిక చేయాలి అని వీళ్ళు అమెండ్మెంట్ దాకా ఆలోచిస్తే, మరి విభజన హామీ చట్టాల్లో ఉన్న షెడ్యూల్ 9, 10లో ఉన్న హామీల పరిస్థితి కూడా అడగాలి కదా. అంటే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు మనకు అవసరం లేదు. మనకేంటంటే కేవలం మన స్వార్థం ఏంటి? అప్పుడు ఏంటంటే తన వ్యక్తిగత రాజకీయ స్వార్థం. ఇప్పుడు కూడా ఏంటంటే తన లాంటి అమరావతిని ఏకైక రాజధాని చేసుకోవాలనేది. కానీ విభజన హామీ చట్టంలో అమెండ్మెంట్ దాకా వెళ్తే మొత్తం చేయాలి కదా. మరి దాని గురించి ఆలోచించరు ఆయన. ఇంకోటి కూడా ఇట్లాంటి ఇప్పుడు అమరావతి సార్ నాకు ఇంకొక కొత్త డౌట్ వచ్చింది సార్. మీరు చెప్తుంటే అమెండ్మెంట్ అంటున్నారు, అది ఇది అంటున్నారు కాబట్టి గుర్తొచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నప్పుడు కూడా ఆయన క్యాపిటల్ బిల్ పాస్ చేయాలి, 3 క్యాపిటల్స్ బిల్ పాస్ చేయాలనుకుంటే అనివార్య కారణాల వల్ల మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసేసి రిటర్న్ చేసేసారు. సో ఇప్పుడు ఏమన్నా కొత్తగా మళ్ళీ ఏమన్నా వైజాగ్ ఫైనాన్షియల్గా క్యాపిటల్ అంటున్నారు కాబట్టి ఏమన్నా క్యాపిటల్స్గా మార్చి లేదు సార్. బేసికలీ ఏమైందో మళ్ళీ మీకు అది ఇంకా డీటెయిల్గా చెప్తా చూడండి. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 15 ఆ టైంలో 16 ఆ టైంలో అమరావతిని ఎప్పుడైతే క్యాపిటల్గా చూస్ చేసుకోవాలి. ఇంకా మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ప్రభుత్వంలో అధికారంలో నేను ఉండా కానీ ఒంటెత్తు పోగొళ్ళలాగా నాకు నచ్చింది నేను చేయడానికి ఎక్కడ అర్హత లేదు. సో నేషనల్ గవర్నమెంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేనప్పుడు శివరామకృష్ణ కమిటీ అని ఒక కమిటీని ఫామ్ చేసి ఆంధ్రప్రదేశ్లో రాజధానిగా ఏ ప్రాంతం సూటబుల్, దానికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి, మైనస్లు ఏంటి, అంటే ఒక ప్రతిపాదన చూడరు. 2-3 ఏరియాలను చూస్ చేసుకొని మూడింటికి ప్లస్లు నెగిటివ్లు ఇస్తారు. దెన్ క్యాబినెట్ అండ్ మెజారిటీ ఆఫ్ శాసనసభలో మనం సెలెక్ట్ చేసుకొని మెజారిటీ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనకు రాజధాని రావాలి. ఇది ప్రొసీజర్. శివరామకృష్ణ కమిటీ రన్నింగ్లో ఉండగానే
రాష్ట్రం తరపున నారాయణ గారి నేతృత్వంలో మంత్రులతో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆల్ ఆఫ్ సడన్ అమరావతి సూటబుల్ అని డిసైడ్ చేసేసారని చెప్పారు. అమరావతిని చూస్ చేసిన తర్వాత అమరావతి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా సూట్ అయింది, దానికి ఉన్న పాజిటివ్లు ఏంటి, నెగిటివ్లు ఏంటి, ఇలాంటి ఏం చెప్పలేదు. ఏం చెప్పారు? మధ్యలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి కరెక్ట్ క్యాపిటల్ అన్నారు. మీకు మహారాష్ట్ర ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ముంబై ఎక్కడ ఉంటారు సార్? వెస్ట్ జోన్లో ఉంటుంది. కార్నర్ అంటే ఇక ఇంకొక 50-60 కిలోమీటర్లు వెళ్తే మీకు గుజరాత్ వస్తుంది, సూరత్ బోర్డర్కి వెళ్ళిపోతాం. తమిళనాడు తీసుకోండి, చెన్నై ఎక్కడ ఉంది సార్? తిరుపతి దగ్గర ఉంది, కింద ఆంధ్ర బోర్డర్లో ఉంది. పశ్చిమ బెంగాల్ తీసుకోండి, కలకట్టా ఎక్కడ ఉంది సార్? ఇక్కడ కార్నర్లో ఉందా? ఇది కాదు మనకు కావాల్సింది. ఆల్రెడీ రిసోర్సెస్ ఏముండి, స్టార్ హోటల్స్ ఉండయా, పోర్ట్స్ ఉండయా, అంటే ప్రభుత్వ భూములు ఉండయా, ఇక్కడ ఇమీడియట్గా రాజధానిలో అతి తక్కువ ఖర్చులు వెళ్ళగలమా? రెండోది ఏంటి? రెవెన్యూ. ఇప్పుడు భారతదేశంలో హైయెస్ట్ రెవెన్యూ ఉన్న సిటీలు తీసుకున్నా కూడా డ్యూ టు పోర్ట్ అవ్వచ్చు, అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ సెక్టార్స్ అవ్వచ్చు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అవ్వచ్చు, లాజిస్టిక్ హబ్స్ అవ్వచ్చు, ఈ మూడే కదా టాప్లో కనపడేది మీకు. ముంబాయి, కలకట్టా, చెన్నై కదా. మరి అలాంటి అవకాశం మనకు వైజాగ్ ఉన్నప్పుడు ప్రతిపాదనలో కనీసం వైజాగ్ పేరు ఎందుకు చూస్ చేసుకోలేదు వీళ్ళు? కేవలం అమరావతి ఎందుకు రాజధానిగా కనబడింది వీళ్ళకి? అదే మీరు ఇందాక అడిగారు, 3 క్యాపిటల్స్ బిల్లు పెడితే రిజెక్ట్ అయింది కదా సార్ అని. నేనేమన్నాను, 3 క్యాపిటల్స్ ప్రపోజల్ అప్పుడు కూడా జిఎన్ రావు కమిటీ అని 2 కమిటీలు వేస్తే ఆ కమిటీలు కూడా ఇలాగే అన్నీ చేసిన తర్వాత వాళ్ళు చాలా క్లియర్గా బెనిఫిట్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ చెప్పారు కదా. అమరావతి మధ్యలో ఉంది అనే ఒక సింపుల్ స్టేట్మెంట్తో కాకుండా వికేంద్రీకరణ అనేది ఎందుకు అవసరం, మనం హైదరాబాదుని ఈరోజు వదులుకున్న తర్వాత ఏ విధంగా నష్టపోయాము, ఒకప్పుడు కర్నూలు ప్రజలు ఏ విధంగా నష్టపోయారు రాజధాని వదులుకొని. సో అలాంటి ఇబ్బంది మళ్ళీ ఓన్లీ కేంద్రీకృతమైన అభివృద్ధి జరిగితే మళ్ళీ మిగిలిన ప్రాంతాలకు అన్యాయం జరిగితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటో అది మరలా రిపీట్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరుల రీత్యా కూడా 1,00,000 కోట్ల అవసరం లేకుండా అతి తక్కువ ఖర్చుతో వైజాగ్ను మనం క్యాపిటల్గా ఎలా చేసుకోవచ్చు. వైజాగ్ మాత్రమే క్యాపిటల్ కాదు, అన్ని ప్రాంతాలు సమన్యాయం జరగాలి అంటే 3 క్యాపిటల్స్ ఉండాలి అన్నట్లు 3 క్యాపిటల్స్ ఏమేమి ఉంటే ఏ విధమైన బెనిఫిట్ ఉంటుంది చాలా క్లియర్గా నోట్ ఇచ్చారు కదా. సో ఆ విధంగా అమరావతికి చెప్పగలిగారా వీళ్ళు? ఇప్పుడు కన్నా చెప్పగలరా? కానీ మనం ఇట్లా డిస్కషన్ చేస్తున్నాం కానీ సార్, అప్పట్లో ఏదైతే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉందో ఇట్లాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తే కూడా కాదు అమరావతికి అన్యాయం జరుగుతుంది. అమరావతి అన్యాయం జరగడం గురించి కాదు సార్, కోర్టులు రిజెక్ట్ చేసినాయి. మీరు గుర్తుపెట్టుకోండి, కోర్టులు ఎందుకు రిజెక్ట్ చేసినాయి? ఈ పాపం కూడా ఎవరిదో మీరు తెలుసుకోండి. 2016లో రైతులు స్వచ్ఛందంగా 29 గ్రామాలకు సంబంధించి 33,000 ఎకరాలకు సంబంధించి పూలింగ్కి యాక్సెప్ట్ చేశారు. ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చాలామంది రైతులు రకరకాల అనుమానాలతో వాళ్ళు పూలింగ్ని వ్యతిరేకించి ఇంకా ఇప్పటికీ లీగల్గా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఎవరైతే వాళ్ళ క్లియర్ టైటిల్ ల్యాండ్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారో రిటర్నబుల్ ప్లాట్స్ అనే పేరుతో వీళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ చేశారు. అంటే 1000 గజాల రెసిడెన్షియల్, 250 గజాల కమర్షియల్ అనే విధంగా కొన్ని చోట్ల 200 అన్నట్టు రకరకాల ఏరియాని బట్టి వీళ్ళకి రిజిస్ట్రేషన్స్ కూడా జరిగినాయి. ఈ రోజుకి ఇప్పుడు 9 ఏళ్ళు 10 ఏళ్ళు గడిచిపోతుంది. ఈ రోజుకి ఈ రిటర్నబుల్ ప్లాట్స్ కూడా కంప్లీట్ అవ్వాల. ఎందుకు కంప్లీట్ అవ్వలేదు అంటే వీళ్ళు ఎంత నిర్లక్ష్య ధోరణితో, ఎంత అవివేకంతో, అంటే ఆ రైతుల పట్ల ఏ స్థాయి వివక్ష ఉంటే ఇలాంటి పనులు చేస్తారు చూడండి. వాగుల్లో, చెరువుల్లో, శ్మశానాల్లో, దేవాదాయ శాఖ భూములు, ఎండోన్మెంట్ శాఖకు సంబంధించి మీకు ఇంకోటి తెలుసా, ఆ టోటల్ లేఅవుట్లో ఇప్పుడు కొత్తగా అమరావతి వీళ్ళు చెప్పి డిజైన్లు వేసి లేఅవుట్లు వేస్తారు, అందులో శ్మశానం లేదు మొత్తం మీద కూడా ఆ రాజధానిలో. మరి వాళ్ళంతా ఎక్కడికి అది వేరే కథ, ఆయన మళ్ళీ చెబుతారు. ఇప్పుడు అందుకే కదా పూలింగ్ ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ టైం తీసుకున్న రైతుల పూలింగే ఇప్పుడు దాకా కంప్లీట్ అవ్వాల. వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ కంప్లీట్ అవ్వాల. వాళ్ళకి ఎక్కడ ఇచ్చారు? ఎండోన్మెంట్లో ఇచ్చారు. లేదు ఇప్పుడు నేను ఫర్ సపోజ్ రాజధానిలో ఆ 29 గ్రామాలకు చెందిన ఒక రైతు అనుకుందాం, నాకు రకరకాల అనుమానాలు ఉండి నేను భూమి ఇవ్వలేదు, నేను ఇంకా కోర్టులో ఫేస్ చేస్తున్నాను పూలింగ్కి వ్యతిరేకంగా. నా ల్యాండ్లో కూడా రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చారు. ఎవరో ల్యాండ్ పాపం ప్రభుత్వానికి ఇచ్చేశారు, నా ల్యాండ్లో ఇచ్చారు, ఇంకా లీగల్ నడుస్తుంది, వీళ్ళు అమ్ముకోవడానికి లేదు. సో ఈ విధమైన ప్రాబ్లమ్స్ అంటే వాగుల్లో, వంకల్లో, శ్మశానాల్లో, ఎండోన్మెంట్లో ఇవ్వని వాళ్ళ స్థలాల్లో ఎలా ఇచ్చి ఈరోజు కూడా రైతులకు బేసిక్ న్యాయం జరగల. రెండోది ఏం చెప్పారు, రైతులకి ఒక్కొక్క ఎకరాకి 2 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీకు డెవలప్మెంట్ చేయటం వల్ల మీ భూమి రేట్లు పెరుగుతాయి, దానివల్ల మీరు లబ్ధి పొందుతారు అంటేనే కదా
ఎకరం ఇచ్చి 1/4 ఆఫ్ ద ల్యాండ్ తీసుకోవడానికి ఇష్టపడింది రైతులు. ఈ రోజు కూడా కనీసం వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్స్కి బౌండరీస్ లేవు. నారాయణ గారి స్టేట్మెంట్లోనే చాలా క్లియర్గా మీరు చూసుకుంటే అంటే గతం తీసేయండి, ఇప్పుడు మళ్ళీ 2024లో అధికారంలోకి రాగానే 100 కోట్లు 200 కోట్లు పెట్టి 34,000 ఎకరాల్లో ఉన్న పిచ్చి మొక్కలు ముళ్ళ కంపలన్నీ కొట్టేపిచ్చామని చెప్పారు. మళ్ళీ 1 ఇయర్ గడిచింది. ఇప్పుడు ఏం చెప్పారు, నిన్న మళ్ళీ 100 కోట్లు టెండర్ పిలిచాం, 100 కోట్లు వర్క్ ఇచ్చాము, రోజుకు 3,000 ఎకరాలు కొడుతున్నారు, ఒక నెలలో ఇది కంప్లీట్ అయితే అన్నారు. అంటే ప్రతి సంవత్సరము మీరు 100 కోట్లు ముళ్ళ కంపలు కొడటానికి, లేదు సంవత్సరం పొడుగుతా ఐకాన్ టవర్స్లో వాటర్ తోడటానికి వాడితే అంటే అది రాజధాని ప్రాంతంగా మీరు చూస్ చేసుకున్న ప్రాంతం సూటబుల్ అని మీరన్నా అనుకుంటున్నారా? ఫస్ట్ క్వశ్చన్. రెండోది ఏంటంటారా, చంద్రబాబు గారు ఏమన్నారు, ఒక సింగపూరు, ఒక అసలు రకరకాల పేర్లు ఆయనకి ఏది గుర్తొస్తే ఆ రోజుకి ఆ పేరు చెబుతారు, అట్లా తయారు చేస్తాను. ఈరోజు ఆయన ఏమంటారు, ఇంకో 20,000 ఎకరాలు, ఇంకో 20,000 ఎకరాలు లేకపోతే ఇది ఒక మున్సిపాలిటీగా మిగిలిపోయిద్దని స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే ఈయన యొక్క విజనరీ ఏ స్థాయిలో ఆగిపోయింది అంటే ఒక మున్సిపాలిటీ కోసం 33,000 ఎకరాల ల్యాండ్ ప్లస్ ప్రభుత్వ భూమి ఒక 20,000 అంటే 53,000 ఎకరాలు ఒక మున్సిపాలిటీ కోసం పూలింగ్ చేసే స్థాయిలో ఆగిపోయింది తెలివితేటలు. 2014 నుంచి 19 మధ్య 50,000 కోట్ల పైగా టెండర్లు పిలిచి అందులో 10% పని కూడా పూర్తి కాలేదు అని వాళ్ళే అఫీషియల్గా ప్రెస్ నోట్ ఇచ్చారు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఇప్పుడే కాదు, మీరు గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు గారు ఇది 4వ టైం సీఎంగా ఉన్నారు. తన హయాంలో స్టార్ట్ అయ్యి తన హయాంలోనే ముగించింది. అంటే నేను అనేది 10 ఒక సీఎం అయ్యి 5 ఏళ్ళు టర్మ్ ఉండేది కదా, మళ్ళీ ఎలక్షన్ రావడానికి. ఈ 5 ఏళ్లలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయింది. ఒక్కటే చెప్పమనండి, ఒక్కటే, నేను రెండోది అడగనిక, ఒక్కటి చెప్పమనండి. విజయవాడ కనకదుర్గమ్మ గుడి ముందు ఫ్లైఓవర్ కంప్లీట్ అవ్వలే, మీకు గుర్తుందో లేదో. సో ఇప్పుడు కూడా చూడండి, అమరావతి రైతులకు అన్యాయం జరిగిందని చాలామంది మాట్లాడతారు, కానీ అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు సైతం చివరికి కృష్ణానది మీద కూడా కంప్లీట్ చేసి 2 లైన్స్ కూడా ఇన్నర్ రింగ్ రోడ్ని 70-80% కంప్లీట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ వీళ్ళు వచ్చి 18 నెలలు అవుతుంది. ఇప్పుడు లాస్ట్ మంత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏమని, నేషనల్ హైవేస్ వాళ్ళు దీని మీద ఒక ప్రతిపాదన వచ్చి వాళ్ళు ఎంత అంటే వాళ్ళ యొక్క బడ్జెట్లు ఇవన్నీ మనకి తెలపడానికి 1 ఇయర్ టైం అడిగారు అన్నారు. అంటే ఎంత అయిపోయింది చెప్పండి, 2.5 సంవత్సరాలు దాటిది. వాళ్ళు ఇచ్చిన తర్వాత దీన్ని ఎటు తిప్పాలి, మన ఆడుండే ల్యాండ్స్ మనం కొనగాడుండే లేదు, ఇవన్నీ చూసుకునే తరకు ఇంకో సంవత్సరం పోయింది. కరెక్ట్గా ఎలక్షన్స్ ఇంకో సంవత్సరం ఉందన్నప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఒకటి మ్యాప్ ఫైనలైజ్ చేసి దాన్ని గెజిట్ చేసేసి దాన్ని పబ్లిష్ చేస్తారు. ఇక రైతుల దగ్గర పూలింగ్ జరగదు, అదేం కంప్లీట్ అవ్వదు. మళ్ళీ ప్రభుత్వం మారి ఇంకొక నాయకుడు వస్తే, ఇంకో ప్రభుత్వం వస్తే కట్టాల్సిందే, కానీ ఈయన దాని జోలికేం బారు. నేనేమి ఊరకు చెప్పట్లే, ఇవన్నీ మీరు ఆయన గత పరిపాలనలో జరిగిన విషయాలను ఉదాహరణగా తీసుకొనే దీన్ని నేను చెప్పగలుగుతున్నా. ఏది శంషాబాద్ ఎయిర్పోర్టుకి శిలాఫలకం వేస్తారు, తర్వాత రైతుల దగ్గర పూలింగ్ చేసేది కట్టేదేమో రాజశేఖర రెడ్డి గారు. అవుటర్ రింగ్ రోడ్డుకి శంకుస్థాపన చేసేస్తారు, తర్వాత రైతులు పూలింగ్ చేసి తర్వాత అది కంప్లీట్ స్టార్ట్ చేసి కట్టేదేమో రాజశేఖర రెడ్డి గారు. సో అర్థాక ఎందుకండి, ఈ బిల్లు రిజెక్ట్ అయితేనే వాళ్ళకి తెలిసి ఇప్పుడు ఏమంటారు పెమ్మసాని గారు, ఇది రిజెక్ట్ అవ్వాలని కోరుకున్నారు. రిజెక్ట్ అయ్యే విధంగా పెట్టింది మీరు, అధికారంలో ఉంది మీరు, కేంద్ర క్యాబినెట్లో భాగస్వామ్యంగా ఉంది మీరు, అన్నీ మీరే చేసి ఇది కూడా వైఎస్ఆర్సీపీ మీద తోయాలని చూస్తున్నారు. రెండోది ఏంటి, వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేసేస్తామని చాలా పెద్ద స్టేట్మెంట్లు. వీళ్ళ ప్రయత్నం ఏంటి అంటే అమరావతి రైతుల దగ్గర నుంచి విపరీతమైన ప్రెజరు యాంటీ అనేది స్టార్ట్ అయింది. దాన్ని అడ్రస్ చేయడానికి ఇది ఒకటి అక్కడికి తీసుకెళ్ళి ఇది కూడా రిజెక్ట్ అవుద్ది అని వాళ్ళకి తెలుసు. 2-3 సార్లు తర్వాత పోరాడి సాధించామని చూపిస్తారు. అది ఇయర్స్ మార్చి మీకు ఈ విషయంలో కూడా ఉదాహరణ చెబుతానండి. బోయలకు రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఓట్లు వేయించుకొని 2014లో అధికారంలోకి వచ్చారు. బోయల్ రిజర్వేషన్ ఒక కమిటీ వేయాలి, అదంతా నేషనల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ ప్రాసెస్ వేరుగా ఉంటే అసెంబ్లీ తీర్మానం చేసేసి నేషనల్ గవర్నమెంట్కి పంపితే ఇది ప్రొసీజర్ కాదు అని వాళ్ళు రిజెక్ట్ చేస్తే మేము చేయాల్సింది చేసాం, చేయలేము, ఇది అవ్వదు, మా ప్రయత్నం మేము చేసాం, మీకు ఇచ్చిన హామీ నెరవేర్చుకున్నాం అంటారు. పోలవరం క్లోజర్ ఆఫ్ అకౌంట్, ఇప్పటిదాకా జరిగిన పనులేంటి, వాటికి ఖర్చు చేసింది ఎంత, వాటి అకౌంటబిలిటీ క్లోజర్ ఇవ్వండి. ఒకవేళ మీరు ఎందుకు డిపిఆర్ అంటే ఇంకా ఫండ్స్ ఎక్కువ కావాలి అని అడిగేటప్పుడు ఎందుకు పెరిగింది ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే ఆ 2 సబ్మిట్ చేయలే.
ఏది 2014 to 19 మధ్య. తర్వాత ఆ పెండింగ్ బిల్లులు 12,000 కోట్లు ఏమో ఒక 3 years 4 years పోరాడి జగన్మోహన్ రెడ్డి గారు సాధించాల్సి వచ్చింది. కరెక్ట్. సో ప్రజలు నాకేమనిపించింది అంటే ప్రజలు ఎంతసేపు ఏంటంటే ఒక మీడియా చెప్పే వాటిని చూస్తూ నిజాలు పూర్తిగా తెలుసుకోకుండా అవివేకంతో ట్రోల్ చేస్తున్నారు తప్పితే అసలు నిజంగా అమరావతికి శత్రువు ఎవరు అనేది ఇన్ని చెప్పిన తర్వాత కూడా అర్థం కాదు, ఎవరేం చేయలేరు.